ముంబై నుంచి విచ్చేసినటువంటి రాజయోగిని అల్కా దీదీజీ ఈ బర్త్డే కోసం వారి శుభ ఆశీస్సుల్ని అందిస్తారు. దీదీజీ స్పార్కింగ్ వచ్చింది కళ్యాణ్ సెంటర్ ముంబై నుంచి. దీదీ 48 సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్నారు. 45 సంవత్సరాల నుంచి సమర్పిత రూపంలో సేవలు అందిస్తూ ఉన్నారు. దీదీ స్పార్క్ వింగ్ మహారాష్ట్ర జోన్ కి కోఆర్డినేటర్ గా సేవలు అందిస్తున్నారు. అలాగే నషాముక్త్ అభియాన్ సేవలో కూడా దీదీకి అవార్డులు లభించాయి. మరి దీదీ ముంబై నుంచి మనందరి కోసం విశేషంగా వాళ్ళ పరివారాన్ని అక్కల్ని కూడా తీసుకుని వచ్చారు. మన ప్రాంతం అంతా చూస్తూ మనందరినీ కూడా జ్ఞానంతో లాభాన్వితుల్ని చేయడానికి అక్కడి నుంచి విచ్చేశారు. దీదీకి మనం హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ దీదీని బట్టి కోసం వారి ఆశీస్సులను అందించవలసిందిగా కోరుతున్నాం. सत्यम सुंदरम प्यारा बाबा, जिसकी सुंदर रचना हमारी आदरणीय उषा दीदी जी, रजनी दीदी, अन्नपूर्णा दीदी, शशि दीदी, बहुत सुंदर मंच और सत्यम शिवम सुंदरम की रचना से सजा हुआ है। साथ में हमारी तपस्विनी और हमारे तपस्वी डेविड भाई, जो आज हम संगम का ये दिन एक यादगार दिन बनाने के लिए जैसे हम आज बैठे हुए हैं, जैसे यहाँ बोर्ड लगाया आज की भट्टी का कि ये 21वीं भट्टी है, तो 21वीं भट्टी है तो इसका 21 आंकड़ा जो है हम सोचो, आप इस पर चिंतन करो और इस 21 को संपूर्ण करने के लिए बाबा ने उषा दीदी को भेजा है। ट्रांसलेशन సత్యం శివం సుందరం మన ఈశ్వరుడి యొక్క సుందరమైనటువంటి రచన ఈ బ్రాహ్మణ పరివారం అందరూ. మరి అన్నిటికంటే ఈశ్వరుని గొప్ప రచన మన ఉషా దీదీజీ, అన్నపూర్ణ కేయ, రజనీ దీది, అలాగే శశి బహన్, ప్రణవేశ్వర్ మాతాజీ, అలాగే డేవిడ్ భాయ్, వీళ్ళందరూ భగవంతుడి యొక్క సుందర రచన. మనందరం కూడా పరమాత్మ యొక్క సుందర రచన. ఈ సంఘటన ఇక్కడ ఈ సంగం యుగంలో ఈ రోజు చాలా విశేషంగా అందరం కలుసుకోవడము. तो जैसे 20 भट्टियां, इसमें से किसी ने पूरी भी की होंगी 20, जिसकी ये 21वीं भट्टी है, तो वो भी बहुत भाग्यवान आत्मा होंगी। 21 సంవత్సరాలు మనం బట్టి జరుపుకుంటున్నారు ఇక్కడ అంటే చాలా విశేషము. 20 సంవత్సరాలు బట్టీలు మీలో చాలా మంది చేసుకుని ఉంటారు. 20 సంవత్సరాలు వరుసగా బట్టి జరుపుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక్కసారి కూడా బట్టి మానకుండా వచ్చిన వాళ్ళు 20 సంవత్సరాల నుంచి చాలా భాగ్యశాలులు. ఖడే హో జాయియే, నిలబడమంటున్నారు. 20 సంవత్సరాల నుంచి బట్టి మానకుండా వచ్చిన వాళ్ళందరూ. उषा दीदी कह रही है आप अखंड बट्टी करने वाले हैं, आपकी बट्टी खंडित नहीं की आपने, इसलिए आप सभी को बधाई दे रही है दीदी। ఉషా దీది అంటున్నారు మీరు అఖండంగా బట్టి జరుపుకున్నారు, ఒక్క సంవత్సరం కూడా ఖండితం అవ్వలేదు, కాబట్టి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు దీది. तो ये भी विशेष आत्माएं हैं जिन्होंने निरंतर अपने आप को तपस्या में रखा हुआ है और यही यज्ञ सेवा के लिए आधार वो बन जाते हैं। మరి నిరంతరం ఈ విధంగా తపస్సుని మీ జీవితంలో నిలుపుకున్నందుకు ఇది యజ్ఞానికి కూడా నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళడానికి మీకు స్వయానికి కూడా చాలా ఉపయోగకరము. तो आज दीदी जैसे हमें मधुबन की याद प्यार, दादी जी के याद प्यार सुना रही थी, तो मुझे उस समय पर एक बात याद आई कि 1986 में शीलू दीदी कल्याण आई थी और उस समय पर
दीदी रक्षाबंधन के समय पर ही हमारे साथ थी, तो उस समय पर संदेशी से भोग लग रहा था और शीलू दीदी बाबा को याद प्यार दे रही थी। तो बाबा ने बहुत सुंदर संदेश उस घड़ी दिया, तो वो संदेश मुझे याद आया। तो बाबा ने कहा था कि जब मधुबन से बाबा किसी को भेजता है, तो बाबा ने कहा बाबा बच्चों के लिए बहुत कुछ भेजता है उनके साथ। तो बाबा ने कहा याद प्यार तो देता ही हो, लेकिन बच्चों को जो भी चाहिए, जहां बच्चे जाते हैं उन बच्चों को जो भी चाहिए वो सब बाबा उन बच्चों के पास जो आने वाले हैं मधुबन से, उनके साथ भर करके भेजता है। और वो आप सब अनुभव करना कि मधुबन से कोई आता है तो बाबा हमारे लिए उसमें से क्या क्या भेज रहे हैं। तो हर बच्चे के लिए क्या चाहिए वो बाबा दे रहे हैं। और दूसरी बात बाबा ने कहा मधुबन वाले आते हैं, माना वहां जैसे मधुबन बनी जाता है। అయితే దీది తమ అనుభవాన్ని చెప్తున్నారు. మధుబన్ నుంచి ఒకసారి దీది బట్టి చేయించుకోవడానికి షీలు దీదీని పిలిచారు. షీలు దీది వచ్చారు. అప్పుడు భోగ్ పెడుతున్నప్పుడు సందేశీ ద్వారా బాబా సందేశం ఏం చెప్పారంటే, మధుబన్ నుంచి ఎవరైనా వచ్చారు ఆ స్థానానికి అంటే బాబా వారొక్కరిని పంపించట్లేదు, వారితో పాటు వారి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదైతే కావాలో అవన్నీ వారితో పాటు పంపిస్తారు. అంటే ఎవరికి ఏది మనసులో ఏ భావన ఉంటుందో ఆ భావాన్ని పూర్తి చేయడానికి వాళ్ళకి ఏ గుణాలు ఏ జ్ఞానం అయితే కావాలో అవన్నీ కూడా వాళ్ళ ద్వారా పంపిస్తారు అని చెప్పారు. అలాగా ఇక్కడ కూడా మనకి మధుబన్ నుంచి వస్తున్నారంటే మధుబన్ ఆ వాతావరణాన్ని కూడా ఆ స్థానాన్ని కూడా ఇక్కడ తయారు చేయడానికే బాబా వారిని పంపిస్తున్నారు అని. तो विशेष ये दीदी के सानिध्य में जो हम सभी भट्टी करने आए, मैं भी दीदी के पास भट्टी करने के लिए ही आई हूँ, क्योंकि मधुबन में बहुत सारे समय पर हम बच्चे मिलते हैं और मधुबन में भट्टी तो कर ही लेते हैं, लेकिन दूसरे स्थान पर जाकर कुछ एक नवीनता के साथ हम करने जाते हैं। और जैसे दीदी को स्टेज पर देखते हैं तो वैसे यहाँ भी लग रहा है कि ये डायमंड हॉल बन चुका है और दीदी डायमंड हॉल में बैठी हुई है हम सभी को क्लास कराने के लिए। నేను కూడా దీదీతో పాటు దీదీ దగ్గర బట్టి చేసుకోవడానికే వచ్చాను. ఎక్కడైనా మేము మధుబన్ వెళ్ళి అక్కడ బట్టీలో అది పాల్గొంటాము, కానీ ఇక్కడ దీదీతో పాటు ఇక్కడికి రావడం మీ అందరితో పాటు ఇక్కడ బట్టి జరుపుకోవడం అనేది మధుబన్ లాగే అనిపిస్తుంది. ఇది డైమండ్ హాల్ లాగా, డైమండ్ హాల్లో దీదీ బట్టి చేయిస్తుంటే మనందరం బట్టి చేసుకోవడానికి వచ్చినట్టుగా ఉంది అంటున్నారు. तो हम मधुबन जाने के बजाय मधुबन हमारे बीच में आ गया है, तो यही भट्टी में निरंतर दीदी के सानिध्य में हम सब अनुभव करेंगे। మనం మధుబన్ వెళ్ళి బట్టి చేసుకోవడం కాదు, మన దగ్గరికే మధుబన్ వచ్చింది బట్టి చేసుకోవడానికి. మరి నిరంతరం ఇదే స్మృతిలో దీదీ సాన్నిధ్యంలో మనందరము ఈ స్మృతిలో ఉంటూనే బట్టి చేసుకుందాము. और विशेष हमने देखा है उषा दीदी को दादियों की बहुत प्यारी, बहुत लाडली और बहुत समीप रही हुई है। तो सारी ही दादियों के गुण, सारी दादियों की विशेषताएं इन्होंने अपने साथ आत्मसात करने का बहुत अच्छा पुरुषार्थ किया हुआ है। तो हम सिर्फ उषा दीदी को न देखें, लेकिन इनके साथ हम सब दादियों की भासना भी अपने आप को दिलाएंगे। ఉషా దీది చాలా మంది దాదీలు దీదీల సాన్నిధ్యంలో ఉన్నారు, వారి పాలన పొందారు, వారి ఆత్మస్థితిని ఉన్నతంగా తయారు చేసుకున్నారు. మరి వారే మన దగ్గరికి వచ్చి బట్టి చేస్తున్నారంటే మనం కేవలం ఉషా దీదీనే చూడకూడదు, దీదీతో పాటు ఆ పెద్దవాళ్ళందరి దాదీలు దీదీల యొక్క పాలన, వారి యొక్క అనుభవాల్ని కూడా మనం ఇప్పుడు దీదీ ద్వారా ఎన్నో తెలుసుకోబోతున్నాము. तो यही अनुभव करना हम सभी का लक्ष्य रहेगा और यही आप सबके लिए हमारी शुभकामना है कि हम ये अनुभव किया, माना हमारी भट्टी सफल हुई है। కావున మనం అటువంటి మంచి అనుభవాలు చేసుకుంటూ ఈ బట్టి జరుపుకోవాలి అని
అల్కా దీది వారి శుభకామనల్ని మన కోసం తెలియజేస్తున్నారు. तो ये यादगार भट्टी बना देना है और ये यादगार इस समय जो हम सब बैठ करके तपस्या करेंगे या जो बातें हमें बाबा ने अपने अंदर भरने के लिए दीदी को भेजा हुआ है वो सब एक ऐसा सुंदर अपना जीवन का अनुभव बन जाए कि हमारे जीवन के अंतिम समय पर भी वो अनुभव को काम में आ जाए और यही वो समय है हमें आईवेल के लिए अपनी तैयारी करने का. ओम शांति. అయితే ఈ సుందరమైన సమయము బాబా మనకి ఇచ్చిన ఒక అద్భుత అవకాశము. మనందరం కూడా అనుభవం చేసుకోవాలి. ఈ అనుభవాలు అనేవి స్మృతి చిహ్నంగా నిలిచిపోవాలి. అంతిమ సమయంలో కూడా మనం చేసుకునేటువంటి ఈ అనుభవాలే మనకి సహకారం అవుతాయి. కాబట్టి అందరూ మంచిగా అనుభవం చేసుకోవాలని కోరుతున్నాను. ఓం శాంతి అంటున్నారు. దీదీకి చాలా చాలా ధన్యవాదాలు.